దాదాపు 400 సంవత్సరాల క్రితం భారతదేశానికి వ్యాపార నిమిత్తం ఒక విదేశీ కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ పేరు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది ఇంగ్లండ్కు చెందిన కంపెనీ. ఇంగ్లండ్ రాజు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికని ఈ కంపెనీకి చార్టర్ ఇచ్చాడు. అలా ఇంగ్లాండ్ రాజు దగ్గర్నుంచి చార్టర్ తీసుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి వచ్చింది. ఆ సమయంలో మన దేశాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ కంపెనీ అధికారులు తమ వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గాను మొట్టమొదట సూరత్లో కొంత భూమిని తీసుకున్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సూరత్లో కొంత భూమిని వీరికి జాగీరుగా ఇచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొట్టమొదటి వ్యాపార కేంద్రాన్ని ప్రారంభింపజేశాడు. వ్యాపారం కోసం, పరిశ్రమల కోసం మన దేశంలోకి అడుగుపెట్టి సూరత్లో కొంత భూమిని తీసుకున్న ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పోనుపోను ఒకనాడు మన దేశమంతటినీ దాస్యంలోకి నెట్టగలదని ఎవ్వరూ ఆనాడు ఊహించలేకపోయారు. సూరత్లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపారం ప్రారంభమైంది. అది క్రమక్రమంగా వృద్ధి చెంది సూరత్ అంతటా విస్తరించింది. అలా మొట్టమొదట ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ మార్కెట్ మొత్తాన్ని, సూరత్ బజారంతటినీ ఆక్రమించుకుంది. ఆ తరువాత ఒకరోజు ఈస్ట్ ఇండియా కంపెనీ మొత్తం సూరత్నే ఆక్రమించుకుంది. సూరత్ను ఆక్రమించుకున్న పద్ధతిలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని పెద్ద పెద్ద నగరాలన్నింటిలోనూ తన వ్యాపార కేంద్రాలను తెరిచి ఆ నగరాలన్నింటినీ కూడా ఆక్రమించుకుంది. వ్యాపారం పేరుతో వచ్చి క్రమక్రమంగా ఆ నగరాన్నే కబళించడమనే ప్రక్రియను ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసులో చేసింది, కలకత్తాలో చేసింది, ఆగ్రాలో చేసింది, ఢిల్లీలో చేసింది. అలా క్రమక్రమంగా భారతదేశంలోని పెద్ద నగరాలన్నింటిలోనూ చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార కేంద్రాలు తెరిచిన స్థానాలన్నీ భారతదేశానికి చెందినవైనప్పటికీ అవి ఒక్కొక్కటిగా ఈస్ట్ ఇండియా కంపెనీ హస్తగతమయ్యాయి. 150 సంవత్సరాల వరకు వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోయింది. 1750 వరకు వ్యాపారం పేరుతో మన దేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోయిన ఈస్ట్ ఇండియా కంపెనీ 1757 ప్లాసీ యుద్ధం తరువాత ఇక దాదాపుగా భారతదేశమంతా తన స్వంతమైనట్లుగా భావించింది, అలాగే ప్రకటించింది కూడా. 1757 నుంచి 1815 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశాన్ని దారుణంగా కొల్లగొట్టింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పైకి మాత్రం వ్యాపార నిమిత్తం అన్నట్లుగా వచ్చింది. నిజానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది భారతదేశం యొక్క సంపదను దోచుకోవడానికి. ఎందుకంటే ప్రపంచమంతటికీ తెలుసు, పైగా చరిత్రలో కూడా ఇందుకు ఆధారాలున్నాయి. 17వ శతాబ్దం ప్రారంభం నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నతమైన వాణిజ్య, పారిశ్రామిక కేంద్రంగా విలసిల్లింది. 17వ శతాబ్దం ప్రారంభం నాటికి మన దేశం వస్తువుల అమ్మకాలలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది, ఎగుమతులలో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. సంపద, డబ్బు, మూలధనం మన దేశంలో అత్యధికంగా ఉండేవి. ఈ విషయం ఆంగ్లేయులకు తెలుసు. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వారు వ్యాపారం కోసం ఇక్కడికి రాలేదు, మన దేశ సంపదను దోచుకోవడానికి ఇక్కడికొచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార కేంద్రాలను తెరువడం వెనుక వారి మనసులోని దురుద్దేశ్యం ఇదే, క్రమక్రమంగా భారతదేశమంతటినీ ఆక్రమించుకోవడం. వారలాగే చేశారు. ప్రతిచోట చిన్న చిన్న రాజులు, మహారాజులతో మైత్రీబంధాలు పెంచుకోవడం పేరుతో, ఒప్పందాలు కుదుర్చుకోవడం పేరుతో క్రమక్రమంగా వారి రాజ్యాలను ఆక్రమించుకోవడం ద్వారా వారి సంపదంతా ఆంగ్లేయుల వద్దకు పోయింది. ఇక మరికొన్ని ఇతర సామ్రాజ్యాలలో ఎక్కడైతే వారు ఒప్పందాలు కుదుర్చుకోలేకపోయారో, ఎక్కడైతే స్థానికంగా పటిష్టమైన సామ్రాజ్యాలు కలిగి ఎక్కడెక్కడ జనులు శక్తిమంతులై వారిని ఎదుర్కొన్నారో అటువంటి చోట్ల జనులను దండించి, శిక్షించి, చంపి, కొట్టి తమ దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. తమదిగా చెప్పుకొనబడే చట్టం పేరుతో అక్కడి సంపదను దోచుకున్నారు. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ 150 ఏళ్లలో మొదట 17వ శతాబ్దం ప్రారంభం నుంచి 1750-1760 వరకు వ్యాపారం పేరుతో, ఆ తరువాత ఒక ప్రణాళికాబద్ధమైన రీతిలో మన దేశాన్ని దోచుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి వచ్చినప్పుడు కేవలం 50,000 పౌండ్లు మాత్రం తీసుకువచ్చి మన దేశంలోకి జొరబడింది. 50,000 పౌండ్లతో మన దేశంలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీ 1757-1815 మధ్యకాలంలో భారతదేశం నుంచి దాదాపు 1,500 కోట్ల రూపాయల సంపదను ఇంగ్లండుకు తరలించింది.
అంటే ప్లాసీ యుద్ధం జరిగిన సమయం నుంచి వాటర్లూ యుద్ధం జరిగిన సమయం వరకు 1757 నుంచి 1815 వరకు మన దేశానికి చెందిన 1500 కోట్ల రూపాయల సంపద ఈస్టిండియా కంపెనీ పేరుతో ఇంగ్లండుకు చేరింది. ఇక తరువాతి కాలంలో తరలించబడిన సంపదను పరిశీలిస్తే సరాసరిన ప్రతి ఏటా దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయల సంపద భారతదేశం నుంచి ఇంగ్లండుకు చేరసాగింది. ఈస్టిండియా కంపెనీ మన దేశంలో చేసినదంతా ఓపెన్ మార్కెట్ పేరుతో, బహిరంగ వ్యాపారం పేరుతో, స్వేచ్ఛాయుత వ్యాపార నీతి పేరుతో చేసింది. ఈ దేశాన్ని దోచుకోవడానికి ఈస్టిండియా కంపెనీ మరియు దాని ప్రభుత్వం రకరకాల చట్టాలు అమలు చేశాయి. ఆంగ్లేయ ప్రభుత్వం ఇంగ్లండులో రకరకాల చట్టాలు రూపొందిస్తూ ఉండేది. ఆ చట్టాలననుసరించి ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని రకరకాలుగా దోచుకుంటూ ఉండేది. ఉదాహరణకు 1813లో బ్రిటిష్ పార్లమెంట్ ఆంగ్లేయుల చట్టసభ చార్టర్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ ను ఆమోదించింది. ఈస్టిండియా కంపెనీకు ప్రతి 20 ఏళ్లకు ఒకసారి చార్టర్నిస్తూ ఉండేవారు. అలా 20 ఏళ్లకోసారి తమకు లభించే ఆ చార్టర్స్, అధికార పత్రాల పేరుతో ఈస్టిండియా కంపెనీ మన దేశంలో తన సామ్రాజ్యాన్ని బలోపేతం చేస్తూ పోయేది, విస్తరిస్తూ పోయేది. అటువంటిదే ఒక అధికార పత్రాన్ని, ఒక చార్టర్ను ఇంగ్లండ్ పార్లమెంట్ ఈస్టిండియా కంపెనీకి ఇచ్చింది. 1813లో అందించబడిన ఆ చార్టర్ పూర్తిగా ఫ్రీ ట్రేడ్, స్వేచ్ఛా వ్యాపారం పేరుతో అందించబడింది. 1813లో జారీ చేయబడిన ఆ అధికార పత్రం ద్వారా భారతదేశంలో ఈస్టిండియా కంపెనీకి అన్ని రకాలైన సౌకర్యాలు, అన్ని విధాలైన అధికారాలు అందించబడ్డాయి. ఆ సౌకర్యాలను, అధికారాలను ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని మరింత దోచుకోవడంలో ఉపయోగించింది. కాబట్టి 1757 నుంచి 1815 వరకు ఎంతగా అయితే మన దేశం దోచుకోబడిందో అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా 1813 తరువాత మన దేశం కొల్లగొట్టబడింది. ఆ దోపిడీ పరిణామముగానే ఏ దేశమైతే 17వ శతాబ్ది ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యధికముగా ఎగుమతులు చేసే దేశంగా పేరొందిందో, ఎంతో సంపద కలిగిన, సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన ఆ దేశం క్రమక్రమంగా 1890 నాటికి ఒక బీదదేశంగా మారిపోయింది. 1813లో జారీ చేయబడిన అధికారపత్రం ద్వారా తమకు లభించిన అధికారాలను ఉపయోగించుకుని ఈస్టిండియా కంపెనీ మన దేశంలో వైభవోపేతంగా విలసిల్లిన వస్త్ర పరిశ్రమలను ధ్వంసం చేసింది. వస్త్ర పరిశ్రమతో పాటుగా మన దేశంలో అభివృద్ధి చెందిన మరెన్నో పరిశ్రమలను ఈస్టిండియా కంపెనీ అధికారులు నాశనం చేశారు. మన దేశంలోని వాణిజ్య వ్యవస్థను, పారిశ్రామిక వ్యవస్థను ఆంగ్లేయులు సమూలంగా నాశనము చేసి తమవైన పద్ధతుల్లో ఆ వ్యాపార, పారిశ్రామిక రంగాలను పునర్నిర్మించారు. కేవలం తమ స్వార్థం కోసం, తమ దోపిడీని కొనసాగించడం కోసం. ఇలా 1813 నుంచి 1890 మధ్యకాలంలో జరిగిన దోపిడీ 1757 నుంచి 1813 మధ్యకాలంలో జరిగిన దోపిడీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇలా దోపిడీ చేయబడిన ధనమే ఇంగ్లండ్కు చేరడం వల్ల, లండన్కు చేరడం వల్ల అదే ధనంతో ఇంగ్లండ్ పారిశ్రామిక విప్లవాన్ని సాధించిందని చెబుతారు. ఎందరో చరిత్రకారులు ఈ విధంగా విశ్లేషించారు. భారతదేశం ఈ విధంగా దోపిడీకి గురికాకుండా ఉండి ఉంటే, ఆంగ్లేయులు భారతదేశాన్ని దోచుకొనకుండా ఉండి ఉంటే, బహుశా ఇంగ్లండులో ఎప్పటికీ పారిశ్రామిక విప్లవం జరిగే అవకాశమే ఉండి ఉండేది కాదు. కాబట్టి ఆంగ్లేయులు మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. ఆంగ్లేయులు మన సంపదను కొల్లగొట్టడానికి వచ్చారు. వాస్తవమేమిటంటే 14-15వ శతాబ్దముల కాలం నాటికి ఇంగ్లండ్ సంపన్నమైన దేశంగా ఎప్పుడూ పరిగణించబడలేదు. అదొక బీదదేశం, సంపదలేని, ఏ విశేషమూ లేని దేశమది. భారతదేశం నుంచి ఇంగ్లండ్కు చేరిన సంపదతోటే అదొక సంపన్న దేశంగా తయారైంది. అదే సంపద వల్ల ఇంగ్లండులో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. అదే సంపద కారణంగా వారు సాంకేతిక రంగంలో అడుగుపెట్టగలిగారు. ఇలా ఒక ప్రక్క భారతదేశం నాశనమవుతూ ఉంటే, మరో ప్రక్క ఇంగ్లండ్ వైభవం పెరుగసాగింది. ఒకవైపు భారతదేశం పేదదేశమవుతున్న కొద్దీ మరోవైపు ఇంగ్లండ్ సంపన్న దేశంగా అవతరిస్తూ వచ్చింది. ఈ విధంగా భారతదేశాన్ని పేదదేశంగా చేసి ఇంగ్లండును ధనిక దేశంగా చేసే కార్యాన్ని అమలు చేసింది ఈస్టిండియా కంపెనీ. ఈ తతంగమంతా
దేశ ప్రజల కళ్ళుగప్పి స్వేచ్ఛా వ్యాపారం పేరుతో చేసింది. ఈస్టిండియా కంపెనీ వ్యాపారం పేరుతో మన దేశాన్ని దోచుకుంటోందని, మన దేశాన్ని బానిసదేశంగా మారుస్తోందన్న విషయం ఇక్కడి ప్రజలకు అవగతమవ్వడానికి చాలా సమయం పట్టింది. 1857 వరకు మన దేశంలో ఈస్టిండియా కంపెనీ పరిపాలన కొనసాగింది. 1858 నుంచి ఈస్టిండియా కంపెనీ స్థానంలో నేరుగా ఆంగ్లేయ ప్రభుత్వమే స్థాపించబడింది. అప్పుడు ఇక్కడి ప్రజలకు క్రమక్రమంగా విషయమర్థమైంది. ఆంగ్లేయులు మన దేశానికి వ్యాపారం కోసం రాలేదు, మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చారు. ఆ దోపిడీకి వ్యతిరేకంగా మన దేశంలో జనులు ఏకం కాసాగారు. వారు చైతన్యవంతులవ్వసాగారు. దేశ ప్రజలు చైతన్యవంతులై ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జనులందరూ ఏకం కావడంతో మన దేశంలో గొప్ప స్వాతంత్ర్య పోరాటం ప్రారంభమైంది. 1857లో అది ప్రారంభమైంది. నిజానికి ఈ స్వతంత్రోద్యమ పోరాటం మన దేశంలో చిన్న స్థాయిలో అక్కడక్కడా అప్పుడప్పుడు జరుగుతూనే ఉండేది. శక్తి సామర్థ్యాలున్నవారు అవకాశం దొరికినప్పుడల్లా పోరాటాన్ని కొనసాగించేవారు. అదను చిక్కినప్పుడల్లా ఆంగ్లేయులను దండిస్తూ కూడా ఉండేవారు, ఆంగ్లేయులను చంపుతూ కూడా ఉండేవారు. అయితే 1817 తరువాత దేశమంతటా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు నినాదం ఊపందుకుంది. ఆ ఉద్యమం 1890 నాటికి మరింత బలోపేతమైంది. 20వ శతాబ్ది ప్రారంభంలో మన దేశంలో స్వాతంత్ర్యోద్యమం ఉద్ధృతంగా కొనసాగింది. 1905లో ఆంగ్లేయులు లార్డ్ కర్జన్ బెంగాల్ను రెండుగా విభజించాడు. దానికి వ్యతిరేకంగా దేశమంతటా స్వతంత్ర పోరాటం జరిగింది. ఆ స్వాతంత్ర్యోద్యమ పోరాటం ఎంత ఉద్ధృతంగా జరిగిందంటే 1911లో ఆంగ్లేయ ప్రభుత్వం బెంగాల్ విభజనను వెనుకకు తీసుకుంది. మొదట బెంగాల్ను విభజించి ఆ తరువాత బెంగాల్ విభజనను వెనుకకు తీసుకోవడం వంటి సంఘటన 1911లో మన దేశంలో జరిగినట్లుగా చరిత్రలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇదే స్వాతంత్ర్య పోరాటం దేశ ప్రజలందరినీ ఏకం చేసే మహత్కార్యాన్ని సాధించింది. మన దేశానికి చెందిన మహానాయకులు లోకమాన్య తిలక్, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మాగాంధీ కంటే కూడా ముందు దయానంద సరస్వతి స్థాయిలోని దివ్య విభూతులుగా పరిగణించదగిన మహోన్నత నాయకులు మన దేశంలో బయలుదేరినప్పుడు ఈ ఉద్యమం కోసం మన దేశ ప్రజలందరూ ఒక్కటయ్యారు. ఇందుకు తోడుగా ఈ దేశంలో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, ఖుదీరాం బోస్, సుభాష్ చంద్రబోస్, తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మహావీరులెందరూ ఈ స్వాతంత్ర్య పోరాటంలో వివిధ సమయాలలో క్రియాశీలంగా పాల్గొంటూ వచ్చారు. ఈ మహాయజ్ఞానికి తమ వంతు సమిధలు సమర్పిస్తూ వచ్చారు. ఒక సుదీర్ఘ పోరాటం తరువాత 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 1857 నుంచి 1947 వరకు 90 ఏళ్లపాటు జరిగిన పోరాటానికి ఫలితమది. అంతకు పూర్వం కూడా పోరాటాలు జరిగినప్పటికీ 1857 నుంచి 1947 మధ్యకాలం మన దేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అత్యంత ప్రధానమైనది. 1947లో మనం స్వాతంత్ర్యాన్ని పొందాం. ఒక ఈస్టిండియా కంపెనీ నుంచి, ఆంగ్లేయుల బానిసత్వం నుంచి. అయితే ఈరోజు మన దౌర్భాగ్యమేమిటంటే, మనం బాధపడవలసిన విషయమేమిటంటే, స్వాతంత్ర్యం వచ్చిన 50 ఏళ్ల తరువాత తిరిగి ఈ దేశంలోకి వేల కొద్దీ విదేశీ కంపెనీలు వచ్చాయి. మొదట ఒక్క ఈస్టిండియా కంపెనీ వచ్చింది మన దేశానికి. అది 2.5 శతాబ్దాల పాటు మన దేశాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుంది. ఒక సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశాన్ని ఒక పేద దేశంగా, అడుక్కునే దేశంగా తయారుచేసింది. అటువంటిది ఇప్పుడు 4,000కు పైగా విదేశీ కంపెనీలు మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చాయి. 1991 తరువాత మన దేశంలో ఒక క్రొత్త నినాదం పుట్టుకొచ్చింది. ప్రపంచీకరణకు సంబంధించి, ఉదారీకరణకు సంబంధించి. గ్లోబలైజేషన్ అని, లిబరలైజేషన్ అని. ఈ ఉదారీకరణ, ప్రపంచీకరణ తరువాత మన దేశంలోకి వస్తున్న విదేశీ కంపెనీల సంఖ్య బాగా పెరిగింది. 1947 నుంచి 1991 మధ్యకాలంలో మన దేశంలోకి ఎన్ని విదేశీ కంపెనీలు వచ్చాయో అంతకంటే ఎంతో ఎక్కువ సంఖ్యలో 1991 నుంచి 1996 మధ్యలో మన దేశానికి విదేశీ కంపెనీలు వచ్చాయి. వేల విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. మన దేశంలో రాజకీయ వ్యవస్థ సమస్తము విదేశీ కంపెనీలకు తివాచీలు పరిచి పనిచేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఏ వ్యక్తి మన దేశానికి ప్రధానమంత్రి అయినా, ఆర్థిక మంత్రి అయినా, లేదు ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అయినా తను చేసే మొట్టమొదటి పని విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలకడం. లేదు విదేశాలకు వెళతాడు.
లేదు భారతదేశంలోనే ప్రకటన జారీ చేస్తాడు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను ప్రకటిస్తాడు. విదేశీ కంపెనీలకు ఇదే మా ఆహ్వానమని చెబుతాడు. ఇచ్చవొచ్చినట్లు దోచుకోవడానికని ఈ దేశాన్ని అప్పనంగా అప్పజెప్పడం జరిగింది. 17వ శతాబ్ది ప్రారంభంలో ఔరంగజేబు ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీకి మన దేశంలో వ్యాపారార్థం స్థలాన్నివ్వడం ద్వారా ఏ పొరపాటు జరిగిందో అదే పొరపాటు ఇక్కడ పునరావృతం చేయబడుతూ ఉంది. ఈస్టిండియా కంపెనీని పోలిన కంపెనీలను, ఈస్టిండియా కంపెనీ కంటే కూడా శక్తివంతమైన మరెన్నో బహుళజాతీయ సంస్థలను మన దేశంలోకి ఆహ్వానించడం జరుగుతోంది. ఇలా విదేశీ కంపెనీలను పిలిపించడానికి కారణాలుగా వారు కొన్ని హేతువులు చెబుతూ ఉంటారు. మన దేశంలో విదేశీ కంపెనీలను సమర్థించేవారు, మన దేశంలో బహుళజాతీయ సంస్థలు నెలకొల్పబడడానికి మద్దతిచ్చేవారు కొన్ని హేతువులను చూపెడుతూ ఉంటారు. వాటిలో వారు చెప్పే మొదటి హేతువేమిటంటే, మన దేశంలోకి విదేశీ కంపెనీలు వస్తే, బహుళజాతీయ సంస్థలు వస్తే మన దేశంలోకి పెట్టుబడులు వస్తాయి, డబ్బు వస్తుంది. ఎందుకంటే మన దేశంలో పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి, ధనం తక్కువగా ఉంది, సంపద తక్కువగా ఉంది అని. వారు చూపించే రెండవ కారణమేమిటంటే, మన దేశానికి విదేశీ కంపెనీలు వచ్చినట్లయితే మన దేశంలో సాంకేతిక ప్రమాణాలు మెరుగవుతాయి, క్రొత్త సాంకేతిక పరిజ్ఞానం లభిస్తుంది అని. ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానం లభించడంతోటే మన దేశంలో నాణ్యమైన ఉత్పత్తులు తయారవుతాయి అని వారి వాదన. ఇక వారు చెప్పే మూడవ కారణం, విదేశీ కంపెనీలు వచ్చినట్లయితే మన దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని. మన దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది, నిరుద్యోగం పెరిగిపోవడం వల్ల పేదరికం కూడా పెరిగిపోయింది. అందుకే వారు చెప్పే మూడవ కారణమేమిటంటే, మన దేశంలో విదేశీ కంపెనీలు వచ్చినప్పుడు ఉపాధి సౌకర్యాలు పెరుగుతాయి గనుక పేదరికం కూడా దూరమవుతుంది. ఇక వారు చెప్పే నాలుగవ కారణం, విదేశీ కంపెనీలు మన దేశానికి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్నందించడం వల్ల, నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయడం వల్ల మన దేశం యొక్క ఎగుమతులు ఎంతో వేగంగా పెరుగుతాయి అని. ఈ 4 హేతువులను మనం పరిశీలించాలి. భారతదేశంలోని అన్ని పరిశోధనా సంస్థల ద్వారా వేరువేరు సమయాలలో చేయబడిన పరిశోధనలను బట్టి, భారత ప్రభుత్వానికి చెందిన మంత్రులు వివిధ ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను బట్టి మనకు తెలిసే విషయాలేమిటంటే, ఏ కారణాల వల్ల విదేశీ కంపెనీలను ఆహ్వానించడం జరుగుతోందో ఆ కారణాలు ఏమాత్రం నెరవేరడం లేదు. ఉదాహరణకు, ఈ మధ్యనే పార్లమెంటులో ఒక ప్రశ్న వెయ్యడం జరిగింది. విదేశీ కంపెనీల ద్వారా గత 5-6 సంవత్సరాలలో మన దేశానికి ఎంత మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి? ఎప్పటినుంచైతే ఈ ఉదారీకరణ, ప్రపంచీకరణ ప్రారంభమైందో, విదేశీ కంపెనీలను ఆహ్వానించడానికి గాను సకలమైన రాయితీలు ఇవ్వబడ్డాయో, అప్పటినుంచి మన దేశానికి ఎంత మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి? ఈ ప్రశ్న చట్టసభలో వెయ్యడం జరిగింది. ఈ ప్రశ్నకు సమాధానంగా భారత ప్రభుత్వంలో సంబంధిత శాఖకు చెందిన మంత్రివర్యులచే ఇవ్వబడిన సమాధానాన్ని బట్టి మన ముందుకొచ్చే గణాంకాలేమిటంటే, 1991 జూలై మాసము నుంచి 1996 నవంబర్ మాసం వరకు ఈ దేశానికి విదేశీ పెట్టుబడుల రూపంలో 96,556 కోట్లకు చెందిన విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అభ్యర్థనలు స్వీకరించడం జరిగింది. అయితే ఈ 92,556 కోట్ల విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలలో వాస్తవంగా అమలులోకి వచ్చిన ప్రతిపాదనలు ఎన్ని? అంటే విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ఎన్ని ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయో అవన్నీ వాస్తవంగా అమలు చేయబడ్డాయా అని ప్రశ్నిస్తే అందుకు సమాధానం కాలేదు అని వచ్చింది. నిజానికి జరిగేదేమిటంటే, ఎన్ని ప్రతిపాదనలైతే స్వీకరించబడతాయో, ఎన్ని ప్రతిపాదనలైతే ఆమోదించబడతాయో, భారత ప్రభుత్వం ఎన్ని ప్రస్తావనలపై సంతకం చేస్తుందో, ఎన్ని మెమొరాండమ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆమోదించబడతాయో, అంతకు చాలా తక్కువ సంఖ్యలో ఈ ప్రతిపాదనలు అమలు చేయబడతాయి. అంటే వాస్తవంగా మన దేశానికి వచ్చే పెట్టుబడుల మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి భారత ప్రభుత్వమే చెప్పే లెక్కల ప్రకారం 1991 నుంచి 1996 మధ్యలో 92,556 కోట్ల విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలపై సంతకం చేయబడితే, అందులో మన దేశానికి వాస్తవంగా వచ్చిన విదేశీ పెట్టుబడుల మొత్తం కేవలం 19,469 కోట్లు మాత్రమే. అంటే ఆమోదించబడిన పెట్టుబడుల మొత్తంలో వాస్తవంగా అందిన పెట్టుబడుల మొత్తం కేవలం 20% మాత్రమే. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు,
విదేశీ పెట్టుబడులను గురించి ఎంతగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారో అంతకంటే ఎంతో తక్కువగా మాత్రమే మనకు వాస్తవంగా విదేశీ పెట్టుబడులు వస్తాయని. దీనినే మరో విధంగా చెప్పాలంటే విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆమోదించబడిన ప్రతిపాదనలలో 5వ వంతు మాత్రమే వాస్తవంగా అమలు చేయబడతాయి. ఇక మరొక వాస్తవమేమిటంటే ఈ 19,469 కోట్ల పెట్టుబడి ఏ పద్ధతిలో వచ్చింది, అది ఏ రూపంలో ఉంది అంటే మనకర్థమయ్యే విషయమేమిటంటే ఇలా వచ్చిన పెట్టుబడుల మొత్తంలో అత్యధిక శాతం పెట్టుబడి లేదు సింహభాగం పెట్టుబడి ద్రవ్య సంబంధమైన పెట్టుబడి. ద్రవ్య సంబంధమైన పెట్టుబడి అంటే షేర్ మార్కెట్లో, అంటే ఈ మార్కెట్ జూదంలో ఉండే ధనరాశి. అంటే ఈ షేర్ మార్కెట్లో, ఈ మార్కెట్ జూదంలో ఉంచబడే ద్రవ్య సంబంధమైన పెట్టుబడులతో ఉత్పాదకత పెరుగదు, ఉద్యోగావకాశాలు కలుగవు. ద్రవ్య సంబంధమైన పెట్టుబడి షేర్ల కొనుగోలుకై వెచ్చించబడుతుంది, ఈ మార్కెట్ జూదంలో వెచ్చించబడుతుంది. కనుక భారతదేశానికి వాస్తవంగా వచ్చిన పెట్టుబడిలో కూడా అత్యధిక భాగం ఈ మార్కెట్ జూదంలో వెచ్చించబడింది, షేర్ మార్కెట్లో వెచ్చించబడినటువంటి పెట్టుబడి. అందుకే ఆ పెట్టుబడితో మన దేశానికి ఒరిగిన మేలంటూ ఏమీ లేదు గత 5-6 ఏళ్లలో. ఈ పెట్టుబడితో మన దగ్గర ఉత్పాదకత పెరిగినదీ లేదు, మన దగ్గర ఉద్యోగావకాశాలు కలిగినదీ లేదు. ఇది హాట్ మనీ రూపంలో వచ్చింది. ఇలా వచ్చిన హాట్ మనీ ఒకప్పుడు ఒక దేశంలో ఉండవచ్చు, మరొకప్పుడు ఇంకో దేశానికి పోవచ్చు. ఏ విదేశీ కంపెనీలు మన దేశం యొక్క షేర్ మార్కెట్లో ఈ పెట్టుబడిని ఉంచాయో, ఏ విదేశీ ఆర్థిక సంస్థలు మన దేశం యొక్క ఈ షేర్ మార్కెట్లో, ఈ మార్కెట్ జూదంలో ధనరాశిని ఉంచాయో, వారికి భారతదేశంలో కంటే ఈ విపణి హాంకాంగ్లో మెరుగ్గా ఉందననిపించినా, లేదు చైనాలో మెరుగ్గా ఉందననిపించినా, లేదు తైవాన్లో మెరుగ్గా ఉందననిపించినా, లేదు మరేదైనా దేశంలో మార్కెట్ అనుకూలంగా ఉందని భావించినా ఆ మొత్తం తత్క్షణమే ఆ దేశానికి తరలించబడుతుంది. ఉత్పత్తి కోసముగాని, ఉపాధి అవకాశాలను పెంచడంగాని ఈ పెట్టుబడి వెచ్చించబడకపోవడం వల్ల, ఇటువంటి పెట్టుబడి వల్ల మన దేశానికి కలిగే ప్రయోజనమేమీ లేదు. కాబట్టి విదేశీ పెట్టుబడుల పేరుతో ఇంత పెద్ద మోసం ఈ దేశంలో జరుగుతూ ఉంది. విదేశీ పెట్టుబడి అన్న పేరుతో మన దేశానికి కలిగే ప్రయోజనమేమీ లేదని ప్రభుత్వం చెప్పే లెక్కలే నిర్ధారిస్తూ ఉన్నాయి. మరో ప్రక్క ఎంత విదేశీ ధనరాశి మన దేశానికి వస్తుందో అంతకు ఎన్నో రెట్లు అధికమైన ధనరాశి మన దేశం నుంచి బయటికి పోతుంది. ప్రభుత్వం యొక్క రిజర్వ్ బ్యాంక్ తెలియజేసిన గణాంకాల ప్రకారమే 1981 నుంచి 1989 మధ్యకాలంలో భారతదేశానికి అందిన మొత్తం విదేశీ పెట్టుబడి 11,453 కోట్లు. మరో ప్రక్క ఇదే కాలపరిధిలో అంటే 1981 నుంచి 1989 మధ్యలోనే మన దేశం నుంచి బయటికి వెళ్లిన ధనరాశి 13,930 కోట్లు. అంటే 11,453 కోట్లు వచ్చింది, 13,930 కోట్ల రూపాయల ధనరాశి డాలర్ల రూపంలో మన దేశం నుంచి బయటికి పోయింది. ఇదే విధంగా జూలై 1991 నుంచి నవంబర్ 1996 మధ్యలో భారతదేశానికి వచ్చిన విదేశీ ధనరాశి 19,469 కోట్ల రూపాయలైతే, ఇదే కాలంలో దాదాపు 34,240 కోట్ల రూపాయల ధనరాశి భారతదేశం నుంచి బయటికి పోయింది. జూలై 91 నుంచి నవంబరు 96 మధ్యలో ఎంత మొత్తం విదేశీ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయో వాటిలో కేవలం 20% ప్రతిపాదనలకు సంబంధించిన పెట్టుబడులు మాత్రమే మన దేశానికి రాగా, మన దేశానికి వచ్చిన పెట్టుబడుల కంటే దాదాపు రెట్టింపు ధనరాశి మన దేశం నుంచి బయటికి పోయింది. జూలై 91 నవంబరు 96 మధ్యలో 19,469 కోట్ల రూపాయల పెట్టుబడి మన దేశానికి వస్తే 34,240 కోట్ల రూపాయల మూలధనం మన దేశం నుంచి బయటికి పోయింది. కాబట్టి విదేశీ పెట్టుబడులకు సంబంధించిన తప్పుడు ప్రచారాలతో ఈ దేశాన్ని దారుణంగా మోసం చేసి విదేశీ కంపెనీల కోసం మన తలుపులు బార్లా తెరవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా విదేశీ కంపెనీల ద్వారా జరిగేదిదే. విదేశీ కంపెనీలు చాలా తక్కువ పెట్టుబడితో ఒక దేశంలోకి ప్రవేశిస్తాయి, అంతకు ఎన్నో రెట్లు అధిక లాభాన్ని ఆ దేశం నుంచి గడించి తీసుకువెళతాయి. మన దేశంలో కూడా ఈ విదేశీ కంపెనీలు ఎంత పెట్టుబడితో వస్తాయి,
ఎంత ధనరాశిని తీసుకువెళతాయి అన్న విషయానికి సంబంధించిన గణాంకాలు కొన్ని మనకి లభిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఒక విదేశీ కంపెనీ ఎంత పెట్టుబడిని మన దేశంలో పెడుతుందో అంతకు 3 రెట్ల మూలధనాన్ని మన దేశం నుంచి మొదటి సంవత్సరంలోనే అది సంపాదించి తీసుకువెళుతుంది. వాస్తవంగా జరిగేదేమిటంటే, ఏదైనా విదేశీ కంపెనీ మన దేశంలో వ్యాపారం చెయ్యడానికి వచ్చినప్పుడు అది పెట్టే ఇనీషియల్ పేడప్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, అంటే ప్రారంభస్థాయిలో అది పెట్టే పెట్టుబడి ఏదైతే ఉంటుందో, అంటే వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవి ఎంత పెట్టుబడిని పెడతాయో అది మొత్తం పెట్టుబడిలో కేవలం 5% మాత్రమే అయి ఉంటుంది. కాబట్టి ప్రారంభస్థాయిలో అవి పెట్టే పెట్టుబడి కేవలం 5% మాత్రమే ఉంటుంది. తక్కిన 95% అవి మన దగ్గరనుంచే సంపాదిస్తాయి. ఎలాగంటే, అవి షేర్ బజార్లో తమ షేర్లను ఫ్లోట్ చేస్తాయి. ఈ షేర్ మార్కెట్ ద్వారా తమ డిబెంచర్లను ఫ్లోట్ చేస్తాయి. ఈ డిబెంచర్లు తమ మార్కెట్లో అమ్ముడుపోతాయి, షేర్లు తమ మార్కెట్లో అమ్ముడుపోతాయి. మన దేశానికే చెందిన ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటాయి. మన ప్రభుత్వానికే చెందిన ఇతర అనుబంధ సంస్థల నుంచి అప్పులు తీసుకుంటాయి. ఇలా తమ దేశం నుంచి తీసుకువచ్చే పెట్టుబడి కేవలం 5% మాత్రమే ఉంటుంది. 95% పెట్టుబడిని అది మన దేశం నుంచే సేకరిస్తుంది. కనుక వాస్తవంగా బయటినుంచి వచ్చే పెట్టుబడి మొత్తం పెట్టుబడిలో చాలా తక్కువ శాతం ఉంటుంది. అందుకే ఈ విదేశీ కంపెనీలు లాభాలు గడించడం ప్రారంభిస్తే తాము పెట్టిన పెట్టుబడి కంటే ఎన్నో రెట్లు అధిక లాభాన్ని అవి మొదటి సంవత్సరంలోనే సంపాదించి తీసుకుపోతాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ముంబైలోని స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్కు చెందిన లెక్కలను పరిశీలించి చూస్తే మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, హిందుస్థాన్ లివర్ అన్న పేరుతో ఒక కంపెనీ ఉంది. అది హాలండ్కు చెందినది. మన దేశానికి 1933లో వ్యాపారార్థం వచ్చింది. 1933లో మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి ఆ కంపెనీ కేవలం 24 లక్షల రూపాయల పెట్టుబడి మాత్రం పెట్టింది. అంటే ఈ కంపెనీ మన దేశంలో ఇనీషియల్ పేడప్ క్యాపిటల్, ప్రాథమికముగా చెల్లించిన పెట్టుబడి కేవలం 24 లక్షల రూపాయలు మాత్రమే. అటువంటిది ఈరోజు ఈ కంపెనీ మన దేశం నుంచి ఎంత లాభాలు గడించిందో, వాటి ఆధారంగా ఎదిగిన ఈ కంపెనీ ప్రస్తుతం సంపద మొత్తం 563 కోట్ల రూపాయలు. అంటే కేవలం 24 లక్షల రూపాయల పెట్టుబడితో మన దేశానికి వచ్చిన హిందుస్థాన్ లివర్ దగ్గర ఈరోజు 563 కోట్ల రూపాయల సంపద ఉంది. మరియు ఈ కంపెనీ ప్రతి ఏటా 240 కోట్ల రూపాయల నికర లాభం, నెట్ ప్రాఫిట్ను పొందుతూ ఉంది. గత సంవత్సరం 1995-96 యాన్యువల్ రిపోర్ట్ వార్షిక నివేదిక ఆధారంగా ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 240 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. దీనిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, 1933 నుంచి ఈ కంపెనీ మన దేశంలో పనిచేస్తూ ఉంది. అంటే దాదాపుగా 65 సంవత్సరాలుగా ఈ కంపెనీ మన దేశంలో పనిచేస్తూ ఉంది. 65 ఏళ్లుగా ఈ కంపెనీ మన దేశం నుంచి లాభాలు గడిస్తూ ఉంది. ఈ 65 ఏళ్లలో ఈ కంపెనీ మన దేశం నుంచి తీసుకుపోయిన సంపద అది పెట్టుబడి పెట్టిన 24 లక్షల కంటే కొన్ని వేల రెట్లు అధికంగా ఉంటుంది. ఈ లెక్కలు గట్టి మనం చూస్తే, అంటే ఈ కంపెనీ కేవలం 24 లక్షల రూపాయలతో హాలండ్ నుంచి వచ్చి మన దేశంలో వ్యాపారాన్ని ప్రారంభించింది. అటువంటిది ఈ కంపెనీ నేడు మన దేశంలోనే 563 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉంది. ఇక ఇటువంటి పరిస్థితుల్లో అది ఎంత సంపదను మన దేశం నుంచి బయటికి తరలించిందో దీనిని బట్టి మనం అంచనా కట్టవచ్చు. ఇలాగే అమెరికాకు చెందిన మరొక కంపెనీ ఉంది, కోల్గేట్ పామోలివ్. ఇది 1937 నుంచి మన దేశంలో వ్యాపారం చేస్తూ ఉంది. 1937లో ఈ కంపెనీ మన దేశంలో వ్యాపారం ప్రారంభించినప్పుడు పెట్టిన పెట్టుబడి కేవలం 1,50,000 రూపాయలు మాత్రమే. కోల్గేట్ పామోలివ్ 1937లో మన దేశంలో ప్రాథమికంగా పెట్టిన పెట్టుబడి 1,50,000 రూపాయలు. మరి ఈరోజు ఈ కంపెనీకి 187 కోట్లకు పైచిలుకు ఆస్తులున్నాయి. 1996లోని ఈ కంపెనీ యొక్క వార్షిక నివేదిక ఆధారంగా ఒక సంవత్సరంలో ఈ కంపెనీ సంపాదిస్తున్న నికర లాభం, నెట్ ప్రాఫిట్ దాదాపు 77 కోట్ల రూపాయలు. అంటే 1,50,000 రూపాయలతో పెట్టుబడి ప్రారంభించిన ఒక కంపెనీ ఈరోజు 77 కోట్ల రూపాయలు ప్రతి ఏటా మన దేశంలో సంపాదిస్తూ ఉంది. ఇవి కాక వారికి చేరిన ఆస్తులు 187 కోట్ల రూపాయల విలువైనవి.
ఇలాగే బాటా ఇండియా లిమిటెడ్ అన్నది మరొక కంపెనీ. ఇది 1931లో భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చింది. 70 లక్షల రూపాయలతో ఈ కంపెనీ వ్యాపారాన్ని ప్రారంభించింది. 70 లక్షల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించిన బాటా ఇండియా లిమిటెడ్కి ఈరోజు మన దేశంలో 115 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. సీబాగాయగి స్విట్జర్లాండ్కు చెందిన ఒక బహుళజాతీయ సంస్థ. ఈ కంపెనీ 1947లో వ్యాపారార్థం మన దేశానికి వచ్చింది. 1947లో సీబాగాయగి ఇనీషియల్ పేడప్ క్యాపిటల్ రూపంలో కేవలం 48 లక్షల రూపాయలు మాత్రం మన దేశంలో పెట్టుబడి పెట్టింది. 48 లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించిన సీబాగాయగి దగ్గర ఈరోజు 176 కోట్లకు మించిన ఆస్తులున్నాయి. గత సంవత్సరం ఈ కంపెనీ సంపాదించిన లాభం, అంటే 1996లో సంపాదించిన లాభం దాదాపు 23 కోట్లు. కాబట్టి 48 లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించింది. అటువంటిది ఈరోజు ప్రతి ఏటా 23 కోట్ల నికర లాభాన్ని సంపాదిస్తూ ఉంది. అలాగే అమెరికాకు చెందిన మరొక కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్. అది 1957 నుంచి మన దేశంలో వ్యాపారం చేస్తూ ఉంది. అది 24 లక్షల రూపాయల పెట్టుబడిని మన దేశంలో పెట్టింది. కోట్ల కొద్దీ ధనాన్ని లాభాల రూపంలో మన దేశం నుంచి తీసుకుపోయింది. అవి కాక కోట్ల విలువ చేసే ఆస్తులను మన దేశంలోనూ స్వంతం చేసుకుని ఉంది. అటువంటిదే మరొక కంపెనీ హేక్స్ట్. ఇది జర్మనీకి చెందిన కంపెనీ. 1956 నుంచి మన దేశంలో పనిచేస్తూ ఉంది. 1956లో ఈ కంపెనీ మన దేశంలో 2,72 లక్షల ప్రాథమిక పెట్టుబడిని పెట్టింది. కానీ ఈరోజు ఈ కంపెనీ 218 కోట్ల రూపాయల సంపదను స్వంతం చేసుకుని ఉంది. కనుక 2,72 లక్షల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించిన హేక్స్ట్ కంపెనీ ఈరోజు 218 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించుకుంది. అలాగే మరో కంపెనీ బాయర్. ఇది కూడా 1957లోనే మన దేశంలో వ్యాపారాన్ని మొదలుపెట్టింది. 3,59 లక్షల ప్రాథమిక పెట్టుబడితో మన దేశంలో వ్యాపారాన్ని ప్రారంభించిన ఈ కంపెనీ ఈరోజు మన దేశంలో 144 కోట్ల రూపాయల సంపదను సమకూర్చుకుని ఉంది. జర్మన్ రెమెడీస్ అని మరొక కంపెనీ ఉంది. ఇది 1949లో మన దేశంలో వ్యాపారాన్ని మొదలుపెట్టింది. 64 కోట్ల రూపాయల ఇనీషియల్ పేడప్ క్యాపిటల్తో. అటువంటిది ఈరోజు ఈ కంపెనీ దగ్గర దాదాపు 50 కోట్లకు మించిన ఆస్తులున్నాయి. మరొక తాజా ఉదాహరణ పెప్సీకోలా. ఇది అమెరికాకు చెందిన కంపెనీ. ఇది 90వ దశకంలో మన దేశంలో 40 కోట్ల రూపాయలతో వ్యాపారాన్ని మొదలుపెట్టింది. 40 కోట్ల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని మొదలుపెట్టిన పెప్సీకోలా ఒక సంవత్సరంలో సంపాదిస్తున్న నికర లాభం, గత ఏడాది లాభం దాదాపు 240 కోట్ల రూపాయలు. వీటిని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, ఈ విదేశీ కంపెనీలు చాలా తక్కువ పెట్టుబడితో మన దేశానికి వస్తాయి. ఆ పెట్టుబడికి ఎన్నో వేల రెట్ల సంపదను మన దేశం నుంచి తీసుకునిపోతాయి. నిజానికి ఈ కంపెనీల ద్వారా మన దేశానికి సంపద రావడం లేదు. ఈ కంపెనీల ద్వారా మన దేశం నుంచి సంపద తరలించబడుతూ ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ చేసింది కూడా ఇదే. కేవలం 50,000 పౌండ్లతో వ్యాపారాన్ని మొదలుపెట్టింది. 60 కోట్ల విలువ చేసే సంపదను సరాసరిన ప్రతి ఏటా మన దేశం నుంచి తీసుకుపోయింది. 250 ఏళ్లపాటు మన దేశాన్ని దోచుకున్నదా కంపెనీ. ఎన్ని లక్షల కోట్ల సంపదను మన దేశం నుంచి అది తరలించిందో దీన్ని బట్టి మనం అంచనా కట్టుకోవచ్చు. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన పనినే నేడు ఈ విదేశీ కంపెనీలన్నీ చేస్తున్నాయి. నామమాత్రమైన పెట్టుబడితో మన దేశానికి వస్తున్నాయి. వేల కోట్ల సంపదను తమ దేశానికి తరలించుకుపోతున్నాయి. ఇప్పుడు కేవలం 9-10 కంపెనీల వివరాలను మాత్రమే ఉదహరించడం జరిగింది. ఇటువంటివి ఈ దేశంలో 4,000 కంపెనీలున్నాయంటే ఎన్ని వేల కోట్ల సంపద ప్రతి ఏటా ఈ విదేశీ కంపెనీల ద్వారా మన దేశం నుంచి తీసుకుపోబడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక విదేశీ కంపెనీలను సమర్థిస్తూ వారు చూపే రెండవ హేతువుపై మనం చర్చిద్దాం. విదేశీ కంపెనీల వల్ల ఉన్నత సాంకేతిక ప్రమాణాలు మన దేశానికి లభిస్తాయని, ఎంతో నాణ్యమైన ఉత్పత్తులు మన దేశంలో తయారవుతాయని వీరు చూపించే హేతువు పూర్తిగా అసంబద్ధమైనది, సత్యదూరమైనది. ఏ విదేశీ కంపెనీ కూడా మన దేశానికి ఉన్నతమైన సాంకేతిక ప్రమాణాలను తీసుకురాదు. 1991 నుంచి విదేశీ కంపెనీల రూపంలో, బహుళజాతీయ సంస్థల రూపంలో మన దేశానికి వచ్చిన కంపెనీలన్నింటిలోనూ అత్యధిక శాతం కంపెనీలు మన దేశంలో జీరో టెక్నాలజీ రూపంలో, సాంకేతికతతో సంబంధం లేని రంగానికి చెందినవిగా మన దేశంలో వ్యాపారాలు ప్రారంభించాయి. జీరో టెక్నాలజీ అంటే ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో సంబంధం లేని రంగాలలోనే అధికంగా విదేశీ కంపెనీలు మన దేశంలో పనిచేస్తూ ఉన్నాయి. గత 50 ఏళ్ల అనుభవం మనకు చెబుతున్నదిదే. అంటే ఏ కంపెనీ కూడా మన దేశానికి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని రాదు. ఇంకోలా చెప్పాలంటే ఈరోజు ఐరోపా దేశాలలోనూ, అమెరికా దేశాలలోనూ,
అభివృద్ధి చెందినవిగా భావించబడే ఇతర దేశాలలోనూ అత్యాధునికముగా భావించబడే సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుని ఏ కంపెనీ మన దగ్గరికి రాదు. ఎక్కువ భాగం మన దేశానికి వచ్చిన విదేశీ కంపెనీలు ఏం చేస్తున్నాయి? బంగాళాదుంప చిప్స్ అమ్ముతున్నాయి, టమాటా చట్నీ అమ్ముతున్నాయి, చాక్లెట్లు, టాఫీలు అమ్ముతున్నాయి, డబల్ రొట్టెలు తయారుచేసి అమ్ముతున్నాయి, డబ్బాలలో నీటిని నింపి అమ్ముతున్నాయి. ఈ మధ్య అయితే కొన్ని కంపెనీలు మసాలాలు కూడా అమ్మటం ప్రారంభించాయి. ఒక విదేశీ కంపెనీ అయితే ఉప్పును అమ్మడం ప్రారంభించింది, అన్నపూర్ణ అన్న పేరుతో. ఇప్పుడెవరైనా అడుగవచ్చు, ఈ బంగాళదుంప చిప్స్, టమాటా చట్నీ, మామిడికాయ పచ్చడి, లేదు మసాలాలు, లేదు డబ్బాల్లో నీటిని నింపి అమ్మడం, లేదు చాక్లెట్లమ్మడం, బిస్కెట్లమ్మడం, డబల్ రొట్టెలమ్మడం, లేదు కాస్మెటిక్స్, సౌందర్యాన్ని పెంపొందించే ఉత్పత్తులు, ఇవి ఏమి టెక్నాలజీ? వీటికి సాంకేతిక విలువలెందుకు? ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్పత్తులన్నీ శూన్య సాంకేతికతకు చెందిన ఉత్పత్తులుగా, జీరో టెక్నాలజీకి చెందిన ఉత్పత్తులుగా పరిగణించబడుతూ ఉంటాయి. కనుక ఎక్కువగా విదేశీ కంపెనీలన్నీ ఈ రంగాలలోనే వస్తున్నాయి. మరి విదేశీ కంపెనీలు ఈ శూన్య సాంకేతికతకు చెందిన రంగాలకే ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నాయి అంటే, ఈ రంగాలలో అధిక లాభాలు గడించే అవకాశముంటుంది. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు ఈ రంగాలలో గడించవచ్చు. ఎంతోమందిలో ఒక అపోహ ఉంటుంది, ఈ విదేశీ కంపెనీలన్నీ ఉన్నత సాంకేతిక ప్రమాణాలను మన దేశానికి తీసుకువస్తాయి అని. ఈ భ్రమ నుండి వారు బయటపడాలి. ఎప్పుడూ ఏ విదేశీ వ్యాపార సంస్థ అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలతో మన దేశానికి రాదు. దీనితో పాటు జనులలో మరొక అపోహ ఉంది, ఈ విదేశీ కంపెనీలు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో పాటుగా నాణ్యమైనటువంటి ఉత్పత్తులను మనకందిస్తాయి అని. నాణ్యత వంటిదేమీ లేదు. ఎన్నోసార్లు ఈ కంపెనీలు విషాన్నమ్ముతూ ఉంటాయి నాణ్యత పేరుతో. ఉదాహరణకు పెప్సీకోలా, కోకాకోలా అనే 2 విదేశీ కంపెనీలు మన దేశానికి వచ్చాయి. 2 అమెరికాకు చెందిన కంపెనీలే. అమెరికా నుంచి మన దేశానికి దిగొచ్చిన ఈ కంపెనీలు మన దేశంలో అమ్ముతున్నదేమిటి? సీసాలో నీటిని నింపి అమ్ముతున్నాయి, సాఫ్ట్ డ్రింక్ పేరుతో. సీసాలలో నింపి వీరమ్ముతున్న నీళ్లు విషంతో సమానం. ఎందుకు? ఈ పెప్సీకోలా, కోకాకోలాలు తయారుచేసే చల్లటి పానీయాలన్నిటిలోనూ సోడియం బెంజోయేట్, పొటాసియం సార్బేట్, ఫాస్ఫోరిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీ అనిసోల్, బీటా కెరటిన్ మొదలైన ఎన్నో అత్యంత ప్రమాదకరమైన రసాయన పదార్థాలు ఉపయోగించబడతాయి. ఇటువంటి హానికరమైన రసాయన పదార్థాలతోటే ఈ పెప్సీకోలా, కోకాకోలా వంటి పానీయాలు తయారవుతాయి. ఈ రసాయన పదార్థాలన్నీ స్లో పాయిజన్లుగా, క్రమముగా హాని తలపెట్టే విషపదార్థాలుగా పరిగణించబడుతూ ఉంటాయి. ఈ రసాయన పదార్థాలే క్యాన్సర్ వంటి భయంకర రోగాలకు కారణమవుతూ ఉంటాయి. క్యాన్సర్ వంటి భయంకర రోగాలకు కారణం కాగలిగే దారుణ విషపదార్థాలను నీటిలో కలిపి చల్లటి పానీయాల పేరుతో విక్రయించడం నాణ్యతలా అనిపించుకుంటుంది. ఇక మరో విషయం, సామాన్యమైన శారీరక పరిజ్ఞానమున్నవారందరికీ తెలిసిన సత్యమేమిటంటే, మనము శ్వాస ప్రక్రియ ద్వారా నిరంతరం ఆక్సిజన్ వాయువును లోనికి తీసుకుంటూ ఉంటాం, కార్బన్ డయాక్సైడ్ను బయటికి వదిలిపెడుతూ ఉంటాం. కాని ఈ సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ, ఈ చల్లటి పానీయాలన్నీ కార్బన్ డయాక్సైడ్తో తయారవుతాయి. వీటిని సాంకేతిక పరిభాషలో కార్బోనేటెడ్ వాటర్ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఇవన్నీ కార్బన్ డయాక్సైడ్ కలిసిన నీళ్లు. కార్బన్ డయాక్సైడ్ను శరీరం నుంచి బయటికి వదలాలని, ఆక్సిజన్ను లోనికి తీసుకోవాలని శరీర విజ్ఞానం మనకు తెలియజేస్తోంది. కాని ఈ చల్లటి పానీయాలు తీసుకుంటున్న వారందరూ ఈ శరీర విజ్ఞానానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు కార్బన్ డయాక్సైడ్ను లోనికి తీసుకుంటూ ఉన్నారు. ఈ కార్బన్ డయాక్సైడ్ మీ గొంతు దిగగానే మీ ముక్కులో ఒక విధమైన చికాకును కలిగిస్తుంది, తలనొప్పికి కారణమవుతుంది, పులితేన్పులు వచ్చేటట్లు చేస్తుంది. తరచుగా ఇవి త్రాగేవాళ్లంటూ ఉంటారు, ఇవి త్రాగడంతోటే గొంతులో మండినట్లు ఉంటుందని, ముక్కు మండినట్లు ఉంటుందని, తల తిప్పినట్లు ఉంటుందని. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగడానికి కారణం మీరు కార్బన్ డయాక్సైడ్ను త్రాగుతున్నారు గనుక, మీరు విషాన్ని సేవిస్తున్నారు గనుక. శరీరంలోకి ఇటువంటి విషపూరిత పదార్థం ప్రవేశించినప్పుడల్లా శరీరం సహజంగా స్పందిస్తుంది. ఆ ప్రకృతి సిద్ధమైన ప్రతిస్పందన ద్వారా శరీరం మీరిది సేవించవద్దు అని తెలియజేస్తుంది. కాని మీరు మాత్రం ఇదొక నాణ్యమైన ఉత్పత్తి అంటూ దాన్ని త్రాగుతూ పోతారు. కనుక వాస్తవం పూర్తిగా విరుద్ధం. విదేశీ కంపెనీలు ఉన్నతమైన సాంకేతిక ప్రమాణాలను మన దగ్గరకు తీసుకురావు, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయవు.
దీనికి సంబంధించే మనం గ్రహించవలసిన విషయం మరొకటుంది. ఇలా 7 రూపాయలకు 8 రూపాయలకు బజారులో అమ్మబడే ఈ పెప్సీకోలా కోకాకోలా వంటి చల్లటి పానీయాలు వారమ్ముతున్న ఈ సీసా పరిమాణంలో వారి కర్మాగారంలో తయారు చేయడానికయ్యే ఖర్చు కేవలం 70 పైసలు మాత్రమే. కాబట్టి 70 పైసలలో తయారయ్యే కార్బొనేటెడ్ వాటర్ను, సాఫ్ట్ డ్రింక్ను బజారులో 7 రూపాయలకు 8 రూపాయలకు అమ్ముతూ ఉంటారు. దీనిని బట్టి మనకర్థమవుతున్నదేమిటి? అతి తక్కువ ఖర్చుతో తయారయ్యే ఒక ఉత్పత్తిని మన జేబులను కత్తిరించి మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. 70 పైసలకు తయారయ్యే ఉత్పత్తిని బజారులో 7 రూపాయలకు అమ్ముతున్నారంటే దీని వెనుక వారి ఉద్దేశ్యం సుస్పష్టం. వారు మీ జేబుల నుంచి వారు పెట్టిన దానికంటే దాదాపు 70 రెట్లు అధికంగా, 100 రెట్లు అధికంగా తిరిగి తీసుకుంటూ ఉన్నారు. ఈ డబ్బును వారికి చెల్లిస్తున్నదెవరు? మనమే. ఈ డబ్బే ప్రతి ఏటా 240 కోట్ల రూపంలో ఈ పెప్సీకోలా, కోకాకోలా వంటి సంస్థలకు అందుతూ ఉంది. ఈ పెప్సీకోలాను గురించి మరొక విషయం ప్రస్తావించడం చాలా అవసరం. అమెరికాకు చెందిన ఈ కంపెనీ చల్లటి పానీయాలను తయారుచేసి అమ్మడమన్న పేరుతో మన దేశానికి వచ్చింది. దానితో పాటుగా ఈ కంపెనీ చేసే మరో ప్రమాదకరమైన పని ఒకటుంది. ఆ హానికరమైన పనియే అమెరికా నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువచ్చి మన దేశంలో పడవేయడం. ఇప్పటివరకు పెప్సీకోలా కంపెనీ 10,000 టన్నులకు పైగా వ్యర్థాలను అమెరికా నుంచి తీసుకువచ్చి మన దేశంలో దింపింది. అంటే ఏ వ్యర్థాలు అమెరికాలో నిషేధించబడ్డాయో, ఏ వ్యర్థాలు ఐరోపా దేశాలలో నిషేధించబడ్డాయో, ఎటువంటి వ్యర్థాలను అక్కడ వేయడానికి అనుమతి లేదో అటువంటి వ్యర్థాలను తీసుకువచ్చి ఈ పెప్సీకోలా కంపెనీ మన దేశంలో పడవేస్తూ ఉంది. మరో ప్రక్క మనం పెప్సీకోలా మన దేశానికి నాణ్యతను తీసుకువచ్చిందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చిందని సంబరపడిపోతూ ఉంటాం. అక్కడ నాణ్యత లేదు, సాంకేతిక ప్రమాణాలు లేవు. ఇక ఈ దేశం యొక్క దౌర్భాగ్యమేమిటో చూడండి. స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లు గడిచినా నేటికీ ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఈ దేశంలో దాదాపు 2 లక్షల గ్రామాలలో త్రాగునీటి సౌకర్యం లేదు. స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లైనా 2 లక్షల గ్రామాలలో త్రాగునీటి సౌకర్యం కూడా లేకుండా ఉంటే, మరో ప్రక్క ఈ పెప్సీకోలా, కోకాకోలా వంటి విషపదార్థాలు ఊరూరా అమ్ముడుపోతూ ఉన్నాయి. స్వతంత్ర భారతంలోని ఈ వింత పరిస్థితిని చూడండి. స్వాతంత్ర్యం వచ్చి 50 ఏళ్లైనా 2 లక్షల గ్రామాలలో త్రాగునీటి సౌకర్యం లేనప్పటికీ ప్రతి గ్రామంలోనూ పెప్సీకోలా మాత్రం అమ్ముడుపోతూ ఉంది. పెప్సీకోలా మన దగ్గర్నుంచి సంపాదిస్తున్న ధనంతో మనమీ గ్రామాలకు త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించలేమా? దీనికి చెందిన లెక్కలు సుస్పష్టం. మనము ప్రతి ఏటా ఈ పెప్సీకోలాకు సమర్పిస్తున్న 240 కోట్ల రూపాయలను మనమివ్వడం ఆపివేస్తే ఈ 2 లక్షల గ్రామాలలోనూ త్రాగునీటి సౌకర్యం కల్పించడానికి ఆ 240 కోట్లు సరిపోతాయి. ఒక ప్రక్క త్రాగడానికి నీరు లేదుగాని మరో ప్రక్క పెప్సీకోలాలో అమ్ముడుపోతూ ఉన్నాయి. ఇవి చాలా గంభీరమైన విషయాలు. ఇంతకీ మన పయనం ఎటు సాగుతోంది? మనకు త్రాగునీరు ముఖ్యమా, పెప్సీకోలా ముఖ్యమా అన్న విషయాన్ని మొట్టమొదటగా ఈ దేశంలో నిర్ధారించుకోవాలి. మన దేశ స్వాతంత్ర్యాన్ని గురించిన మహోన్నత స్వప్నంతో అత్యధికంగా శ్రమించిన మహాత్మాగాంధీ, ఆయన ఉద్దేశ్యాలను మనం గ్రహించగలిగితే, ఆయన భావాలననుసరించి మన దేశంలో అందరికీ మొట్టమొదటగా త్రాగునీటి సౌకర్యం లభించాలి. పెప్సీకోలాలు కాదు కావలసినది. మహాత్మాగాంధీ మన దేశానికి కొన్ని ప్రాథమిక సూత్రాలను తెలియజేశారు. ఆయన తరచూ అంటూ ఉండేవారు, మనమేవైనా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లయితే ఆ అభివృద్ధి పథకాలను, విధివిధానాలను సమీక్షించడానికి గాను ఆయన కొన్ని సూత్రాలను మన ముందుంచారు. మనము ఆ పథకాలను, విధివిధానాలను సమాజంలోని చిట్టచివరి వ్యక్తిని కూడా దృష్టిలో ఉంచుకుని చేపట్టాలి. ఆ పథకంతో సమాజంలోని ఈ అట్టడుగు స్థాయిలోని వ్యక్తికి కూడా ప్రయోజనం చేకూరగలదు అని నిర్ధారించబడిన తరువాతనే అటువంటి పథకాన్ని ప్రవేశపెట్టాలి. ఆయన మనకందించిన ఈ కొలబద్దను బట్టి చూస్తే మన దేశంలో పెప్సీకోలా, కోకాకోలాల అవసరం ఏమాత్రం లేదు. మహాత్మాగాంధీ ఉద్దేశ్యాలననుసరించినట్లయితే ప్రతి గ్రామంలోనూ ప్రప్రథమంగా త్రాగునీటి సౌకర్యాన్ని కలిగించాలి. కాని ఊరూరా ఈ పెప్సీకోలాలో అమ్ముడుబోతూ ఉన్నాయి. మరో ప్రక్క దేశ ప్రజలు చెమటోడ్చి శ్రమించిన 240 కోట్ల రూపాయలు దేశాన్ని దాటి తరలిపోతూ ఉన్నాయి. అలాగే మరికొన్ని విదేశీ కంపెనీలు మన దేశంలో టూత్పేస్ట్ అమ్ముతూ ఉన్నాయి. కాల్గేట్, క్లోజప్, సిబాకా, ఫోర్ హ్యాండ్స్ అందరూ ఈ టూత్పేస్ట్లోనూ టూత్ పౌడర్లలోనూ చాలా గొప్ప క్వాలిటీ ఉందని,
చాలా టెక్నాలజీ ఉందని భ్రమపడుతూ ఉంటారు. వాస్తవానికి ఈ టూత్పేస్ట్ కూడా జీరో టెక్నాలజీకి చెందినవే, సాంకేతిక ప్రమాణశూన్యమైనవే. వీటిలో కూడా ఏ విధమైన నాణ్యత ఉండదు. సాధారణంగా ఈ టూత్పేస్ట్లు డైకాల్షియం ఫాస్ఫేట్తో తయారవుతూ ఉంటాయి. ఈ డైకాల్షియం ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి వస్తుంది? చనిపోయిన జంతువుల ఎముకల నుంచి డైకాల్షియం ఫాస్ఫేట్ తీయబడుతుంది. కాబట్టి చనిపోయిన జంతువుల ఎముకల నుంచి తీయబడే డైకాల్షియం ఫాస్ఫేట్తో తయారు చేయబడిన టూత్పేస్ట్ను ప్రతిరోజూ ప్రొద్దుప్రొద్దున్నే మనము మన పళ్లకు పూసి తోమి దాని కారణంగా మన నోటి దుర్వాసన దూరమవుతుందని భావిస్తున్నామంటే దీనికి మించిన అపోహ మరొకటుండదు. ఇదొక పిచ్చి భ్రమ, సాంకేతికతకు చెందిన భ్రమ, నాణ్యతకు సంబంధించిన భ్రమ. డైకాల్షియం ఫాస్ఫేట్ జంతువుల ఎముకల నుంచి వస్తూ ఉంది అంటే అందులో టెక్నాలజీ అనేదేమీ లేదు, అందులో నాణ్యత అనేది ఏమీ లేదు. మరొక విషయం, ఈ టూత్పేస్ట్లన్నింటిలోనూ సింథటిక్ డిటర్జెంట్ వాడబడుతూ ఉంటుంది. ఈ సింథటిక్ డిటర్జెంట్ను ఎందుకు ఉపయోగిస్తారు? నురగ కోసం. నురగను పుట్టించడానికని షేవింగ్ క్రీంలో వాడే సింథటిక్ డిటర్జెంట్నే నురగ కోసమే టూత్పేస్ట్ తయారీలో కూడా ఉపయోగించడం జరుగుతోంది. షేవింగ్ క్రీం ఫార్ములా, టూత్పేస్ట్ ఫార్ములా దాదాపు ఒకటే. ఎంత ఎక్కువ నురగ వస్తే అంత గొప్ప టూత్పేస్ట్ అన్న భ్రమ జనులలో ఉంది. వాస్తవమందుకు పూర్తిగా విరుద్ధం. నిజానికి ఎక్కువ నురగను పుట్టించే టూత్పేస్ట్లో సింథటిక్ డిటర్జెంట్ ఎక్కువగా ఉంది అని అర్థం. ఈ సింథటిక్ డిటర్జెంట్ శరీరానికి ఎంతో ప్రమాదకరం, చర్మానికి కూడా అది ఎంతో ప్రమాదకరం. కాబట్టి సింథటిక్ డిటర్జెంట్, ఆ పైన ప్లాస్టిక్ బ్రష్. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దంతవైద్యులందరూ చెప్పే విషయమేమిటంటే, మీరొక ప్లాస్టిక్ బ్రష్ను తీసుకుని దానితో మీ పళ్లను తోమడం ప్రారంభిస్తే అలా 2-3 రోజులు చేయడంతోటే ఆ బ్రష్లో ఎన్నో రకాల క్రిమికీటకాలు వచ్చి చేరతాయి. ఆ బ్రష్ను మీరు 50 సార్లు శుభ్రంగా కడిగినా అవి పోవు. ఇక మన దగ్గరైతే ఒక్కొక్కళ్ళు ఒక్కో బ్రష్ను సంవత్సరానికి పైగా వాడుతూ ఉంటారు. ఇక దానిలో ఎన్ని క్రిములు పుట్టుకొచ్చుంటాయో చెప్పలేం. అటువంటి క్రిములతో కూడిన బ్రష్ను ఉపయోగించి ప్రతిరోజూ ఉదయాన్నే మన పళ్లను తోముతూ ఉంటాం. జంతువుల ఎముకల నుంచి తయారైన డైకాల్షియం ఫాస్ఫేట్తో మన పళ్లను తోముతూ ఉంటాం. మరో ప్రక్క మనకేదో గొప్ప నాణ్యమైన వస్తువు దొరికినట్లుగా పిచ్చి భ్రమలో జీవిస్తూ ఉన్నాం మనమంతా. మరొక వాస్తవం కూడా ఉంది. ఏ దేశాల్లో ఈ టూత్పేస్ట్లు వాడబడుతూ ఉన్నాయో, ఏ దేశాల్లో ఈ ప్లాస్టిక్ బ్రష్లు ఉపయోగించబడుతూ ఉన్నాయో, ఆ దేశాల్లోనే ఈ దంతాలకు సంబంధించిన రోగులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అమెరికాలోనూ ఐరోపాలోనూ దంతరుగ్మతల బారిన పడిన వారి సంఖ్య అత్యధికంగా ఉంది. ఈ దంతాలకు చెందిన రోగాలతో బాధపడేవారి సంఖ్య ఈ దేశాల్లో అంత ఎక్కువగా ఉండడానికి కారణం ఈ టూత్పేస్టు, టూత్బ్రష్లే. అందుకే ఆయా దేశాల్లో ఈ టూత్పేస్ట్ మరియు టూత్బ్రష్లను నిషేధించాలన్న దిశగా జనులు చైతన్యవంతులవుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దంతవైద్యులందరూ ఈ మధ్య క్రొత్తగా సలహాలిస్తూ ఉన్నారు. మీరు చేతి వేలితో దంతధావనం చేసినట్లయితే మీ చిగుళ్లకు మాలిష్ జరుగుతుంది, దంతాలకు మాలిష్ జరుగుతుంది, మీ పళ్ళు మునుపటి కంటే బాగా ఉంటాయి. యాక్యుప్రెషర్ననుసరించి మీరు వేలితో పళ్ళు తోముకోవడం వల్ల శరీరంలోని వివిధ భాగాలతో జోడించబడి ఉన్న ఆ వేలిలోని నాడీబిందువులు ఒత్తబడతాయి. కనుక వేలితో పళ్ళు తోముకోవడం గొప్ప శాస్త్రీయ ప్రక్రియ. కాని నేటి ఈ విపరీతపు పోకడలలో, మూర్ఖత్వం మితిమీరిన నేటి తరంలో టూత్పేస్ట్తోనూ టూత్బ్రష్తోనూ దంతధావనం చేయడం నాణ్యమైన ప్రక్రియ అని, వేలితో పళ్ళు తోముకోవడం మంచిది కాదని ప్రచారం జరుగుతూ ఉంది. నిజానికి వేలితో పళ్ళు తోముకోవడమే నాణ్యమైన ప్రక్రియ. దానితో మీ చిగుళ్ళు కూడా మాలిష్ చేయబడతాయి, మీ దంతాలు కూడా సురక్షితంగా ఉంటాయి. కాబట్టి ఈ విదేశీ కంపెనీలు గొప్ప సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తాయని, ఎంతో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తాయని భావించడం వట్టి భ్రమ. అందరూ ఈ భ్రమ నుంచి బయటపడవలసిన అవసరం ఉంది. ఇటువంటిదే మూడో ఉదాహరణను మనం చెప్పుకోవచ్చు. 25-30 ఏళ్ల క్రితం వరకు మన దేశంలో ఎవరూ టీ త్రాగేవారు కాదు, కాఫీ త్రాగేవారు కాదు. ఎందుకంటే మన దేశ సంస్కృతి సంప్రదాయాలననుసరించి కాఫీ, టీల వంటి పదార్థాలు పనికిమాలిన పదార్థాలుగా పరిగణించబడుతూ ఉండేవి. అయితే ఈ విదేశీ బహుళజాతీయ సంస్థల వ్యాపార ప్రకటనల ప్రభావానికి లోనై నేడు ఇంటింటా కాఫీ త్రాగించబడుతూ ఉంది, టీ త్రాగించబడుతూ ఉంది. వైజ్ఞానికముగా పరిశీలించి చూస్తే టీలో టెనిన్ అనే విషపదార్థముంటుంది, కాఫీలో కెఫిన్ అనే విషపదార్థముంటుంది.
కాబట్టి మీరు ఎన్నిసార్లు టీ త్రాగుతారో అన్నిసార్లు మీ శరీరంలోకి టెనిన్ ప్రవేశిస్తుంది, ఎన్నిసార్లు మీరు కాఫీ త్రాగుతారో అన్నిసార్లు మీ శరీరంలోకి కెఫిన్ ప్రవేశిస్తుంది. ఈ టెనిన్ మరియు కెఫిన్ క్యాన్సర్ కారకాలు. కాబట్టి ఎక్కువ మోతాదులో ఈ టెనిన్ గాని కెఫిన్ గాని మీ శరీరంలోకి చేరితే క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది. కాబట్టి ఈ దేశంలో గొప్ప అపోహ ప్రచారం చేయబడుతూ ఉంది. టీల వ్యాపార ప్రకటనలతో ఇంటింటా టీలు త్రాగించబడుతూ ఉన్నాయి. అంతకు మించిన వాస్తవం మరొకటుంది. ఏ విదేశీ కంపెనీ కూడా టీని మన దేశంలో తయారు చేయదు. తేయాకు మన భూముల్లో పండుతుంది, మన కర్షకులు తేయాకును పండిస్తారు, దానిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఈ విదేశీ కంపెనీలు తమ డబ్బాలలో ప్యాక్ చేయబడిన టీ పొడిని అధిక ధరలకు మన దేశంలోనే అమ్మి అత్యధిక లాభాలు గడిస్తూ ఉంటాయి. దీనిని బట్టే ఈ విదేశీ కంపెనీలు మన దేశానికి గొప్ప సాంకేతిక ప్రమాణాలను తీసుకువస్తాయని, నాణ్యమైన వస్తువులను తీసుకువస్తాయి అని జనులందరిలో ఉన్న భావన ఎంత సత్యదూరమో మనం అర్థం చేసుకోవచ్చు. మరో 2 ఉపమానాలు కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు, ఎన్నో రకాల సౌందర్య సాధనాలైన ఉత్పత్తులు మన దేశంలో అమ్మబడుతూ ఉంటాయి. ఈ ఉత్పత్తులను విదేశీ కంపెనీలు తమ తమ దేశాల్లో తయారు చేస్తూ ఉంటాయి. వీటి తయారీలో ఎంతో జీవహింస జరుగుతూ ఉంటుంది. వీటి తయారీ కోసమని లక్షల కోట్ల మూగజీవాలు చంపబడతాయి. ఇన్ని రకాల సౌందర్య సాధనాల ఉత్పత్తికి మరియు వీటిని బజారులోకి తీసుకురావడానికి ముందు ప్రయోగాల పేరుతోనూ లక్షల్లో కోట్లలో మూగ అమాయక ప్రాణులను చంపడం జరుగుతుంది. లక్షల్లో కోట్లలో మూగజీవులను చంపి తయారు చేయబడే ఉత్పత్తులు మనుషుల సౌందర్యాన్ని పెంపొందించడానికి ఎలా ఉపకరించగలుగుతాయి? ఏ పదార్థముల ఉత్పత్తి జీవహింసతోనూ ప్రకృతికి హాని కలిగించడంతోనూ కూడుకుని ఉంటుందో అటువంటి పదార్థాలు వ్యక్తి సౌందర్యాన్ని ఎలా ఇనుమడింపజేస్తాయి? మీరిక్కడ గ్రహించవలసిన ముఖ్య విషయం మరొకటుంది. సౌందర్యాన్ని పెంపొందించగలవన్న పేరుతో తయారయ్యే ఈ ఉత్పత్తులను వాడడం వల్ల క్రొత్తగా సుందరంగా తయారయ్యేవారంటూ ఎవరూ ఉండరు. భగవంతుడు మనల్ని ఎలా తయారు చేస్తాడో అలాగే మనముండగలం. మీరు 1 కాదు 100 సౌందర్య సాధనాలను ఉపయోగించినప్పటికీ, 1000 సౌందర్య సాధనాలు ఉపయోగించినప్పటికీ, సంవత్సరం కాదు 10 ఏళ్లు కాదు 20 ఏళ్లు వాడినప్పటికీ మీ శరీరము, మీ రంగు, మీ ముఖము అలాగే ఉంటాయి తప్పితే వాటిలో ఏ విధమైన మార్పు జరగదు. అయినా మనమీ వలలో మళ్లీ మళ్లీ ఎందుకు పడుతూ ఉంటామో మనకర్థం కాదు. మనం మళ్లీ మళ్లీ రకరకాల సౌందర్య సాధనాలను కొనుగోలు చేస్తూ ఉంటాం, వాడుతూ ఉంటాం. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం మరొకటుంది. కొద్దిగా లోతైన విషయమే, అయితే భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయం. సౌందర్యమనేది బజారులో కొనబడేది కాదు, అది ప్రకృతి ప్రసాదించినది. ప్రకృతి మనకందించిన దానిని, భగవంతుడు మనకిచ్చిన దానిని మరింత మెరుగుపరుచుకోవడం మనవల్ల కాదు. అయినా వీరు ఎటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటారంటే, ఒక విదేశీ కంపెనీ ఉంది, అది చర్మం తెల్లబడే ఉత్పత్తిని తయారుచేస్తూ ఉంటుంది. అది ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోవడంతోటే మనుషులందరూ తెల్లగా అయిపోయేటట్లయితే ఈరోజు భారతదేశంలో ఎవరూ నల్లగా మిగిలుండేవారే కారు. ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోవడంతోటే తెల్లబడిపోయేటట్లయితే ఇక ప్రపంచంలో నల్లగా ఎవరూ మిగలరు. మన దక్షిణ భారతదేశంలోగాని, దక్షిణాఫ్రికాలోగాని ఎవ్వరూ ఇక నల్లగా మిగిలే అవకాశమే లేదు. నిజానికి ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసుకున్నా చర్మం తెల్లబడదు. ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుని ఉన్నంతసేపు బహుశా మీ చర్మం రంగు మారినట్లుగా అనిపించవచ్చు, కాని కొంతసేపటికి అది మళ్లీ తన పూర్వపు రంగునే పొందుతుంది. ఇటువంటి ఎన్నో సౌందర్య సాధనాలైన ఉత్పత్తులను గురించి మనం ప్రతిరోజూ టెలివిజన్లో వ్యాపార ప్రకటనలు చూస్తూ ఉంటాం. ఇలా ఈ వ్యాపార ప్రకటనలు చూసి చూసి మనం బజారుకు వెళ్లి ఆ ఉత్పత్తులను కొంటూ ఉంటాం. వాటిలో నాణ్యతగానీ సాంకేతిక ప్రమాణాలుగానీ ఏవీ ఉండవు. ఉండేదల్లా కేవలం వ్యాపార ప్రకటన మాత్రమే. ఈ వ్యాపార ప్రకటనలతో జనులను మభ్యపెట్టే ఈ కంపెనీలన్నీ తాము తయారుచేసే అన్ని రకాల ఉత్పత్తులను అమ్ముతూ ఉంటాయి. ఇలాగే సబ్బులు తయారు చేసేవాళ్లను గురించి మనం చెప్పుకోవచ్చు. మన దేశంలో రకరకాల సబ్బులు అమ్ముతూ ఉంటారు. ఒక సబ్బుంది, ఆరోగ్యానికి రక్షాదినిచ్చే లైఫ్ బాయ్. అలాగే సినీతారల సౌందర్య రహస్యం లక్స్. నిజానికి సినిమా తారలు సబ్బునుపయోగించి స్నానం చేసేది చాలా తక్కువ. వారు సహజ ఉత్పత్తులనుపయోగించి, చందనాన్నుపయోగించి, పసుపునుపయోగించి, లేదు నలుగుపిండిని తయారుచేసి,
లేదు ఇటువంటి ప్రకృతి సిద్ధమైన వస్తువులను ఉపయోగించి మాత్రమే స్నానం చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది సినిమా తారలు అసలు సబ్బును ఉపయోగించనే ఉపయోగించరు. ఒకవేళ ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా వారి చర్మం పాడై తీరుతుంది. చర్మం యొక్క నిగారింపు, చర్మం యొక్క మెరుపు, చర్మంపై ఉండే మెలనిన్ అనే పదార్థం సబ్బును ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత త్వరగా తరిగిపోతూ ఉంటుంది. అది పూర్తిగా అంతమైపోతుంది. అందువల్ల సబ్బులెలాగూ చర్మాన్ని పాడు చేసేస్తాయి. నిజానికి మన దేశంలో వేల సంవత్సరాలుగా సబ్బును ఎన్నడూ వాడలేదు. సబ్బును వాడలేదు అంటే సబ్బు స్థానంలో మరేదో వారు వాడారు. పైగా వారి సౌందర్యానికి ఏ ఢోకా లేదు. నిజానికి నేడు కూడా సబ్బును ఉపయోగించని వాళ్లకంటే సబ్బును ఉపయోగించేవాళ్లు ఎక్కువగా అందంగా తయారయ్యారు అన్నటువంటిదేమీ లేదు. ఇలా సౌందర్యానికి సంబంధించిన భ్రమను వీరు ప్రచారం చేస్తూ ఉంటారు. ఏ విదేశీ కంపెనీ అయినా తాను తయారుచేసే ఉత్పత్తితో సౌందర్యాన్ని పెంపొందించగలదు అంటే అది పచ్చి అబద్ధం. ఈ అబద్ధాలకు వ్యతిరేకంగా మన దేశ ప్రజలందరూ గొంతెత్తవలసిన సమయమాసన్నమైంది. ఈ అబద్ధాలతో మభ్యపెట్టి మన జేబులను కత్తిరిస్తున్న వారికి వ్యతిరేకంగా, మనల్ని మోసం చేస్తున్న వారికి వ్యతిరేకంగా మనం కొద్దిగా లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది. వ్యాపార ప్రకటనలతో మోసం చేయడం తప్ప ఉన్నత సాంకేతిక ప్రమాణాలుగాని, నాణ్యతగాని ఈ కంపెనీల దగ్గర ఏమీ లేదు. స్పష్టంగా చెప్పాలంటే ఈ కంపెనీల వ్యాపార ప్రకటనలు మాత్రమే అమ్ముడుపోతాయి. ఈ దేశంలో బ్రాండ్ నేమ్ అమ్ముడుపోతుంది. వ్యాపార ప్రకటనల ద్వారా ఆ బ్రాండ్ పేరు విలువ పెంచడం జరుగుతుంది. ఒక్కొక్క కంపెనీకి చెందిన ఒక్కో ఉత్పత్తి గురించి ప్రతిరోజు 20 సార్లు 30 సార్లు వ్యాపార ప్రకటనలు టెలివిజన్లో వస్తూ ఉంటాయి, రేడియోలో వస్తూ ఉంటాయి, వార్తాపత్రికల్లో వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద హోర్డింగ్లపై ప్రదర్శించబడుతూ ఉంటాయి. ఒకే వ్యాపార ప్రకటనను మనం ప్రతిరోజూ 10 సార్లు విని, 10 సార్లు చూసి, 10 సార్లు చదివితే ఆ ప్రకటన మన మనసులోనే తిష్టవేస్తుంది. పిల్లలు 3 ఏళ్ల వయసు, 2 ఏళ్ల వయసు, ఏడాది వయసున్నప్పటినుంచి అవే మాటలు వింటూ ఉంటారు గనుక వారు పెద్దయిన తరువాత అవే పేర్లు వారి మనసులో స్థిరపడిపోతాయి. వ్యాపార ప్రకటనల ద్వారా ఆయా ఉత్పత్తుల, బ్రాండ్ల పేర్లు వీరి మనసులో స్థిరపడిపోవడమే ఈ వస్తువుల అమ్మకానికి కారణముగాని వాటి నాణ్యత ఏమాత్రం కాదు. ఒక నిజముంది. ఆ నిజమేమిటంటే, ఎటువంటి అబద్ధాన్నైనా మళ్లీ మళ్లీ చెబితే, ఎన్నోసార్లు చెబితే, నిరంతరం చెబుతూ ఉంటే కొన్ని రోజుల తరువాత, కొంతకాలం తరువాత అది నిజమేనేమో అనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నదిదే. ఈ విదేశీ కంపెనీలు వ్యాపార ప్రకటనల ద్వారా ఎన్నో అబద్ధాలను రోజూ చెబుతూ ఉంటాయి, మళ్లీ మళ్లీ చెబుతూ ఉంటాయి, నిరంతరం చెబుతూ ఉంటాయి. ఆ అబద్ధాలను విని విని చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు కొంతకాలానికి ఇది నిజమేనేమో అనిపిస్తుంది. నిజానికి అది అబద్ధమే. అయినా ఆ అబద్ధపు భ్రమలోనే, ఆ అబద్ధాన్ని మూర్ఖంగా నమ్మే మనం మన జేబులు కత్తిరింపజేసుకుంటాం. చెమటోడ్చి సంపాదించిన ధనాన్ని వేల కోట్లలో ఈ విదేశీ కంపెనీల ఉత్పత్తులను కొని మన దేశం బయటకు తరలింపజేసుకుంటున్నాం. అంతేగాని ఈ విదేశీ కంపెనీలు ఎన్నడూ మనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించవు, నాణ్యమైన వస్తువులను మనకందించవు. వాస్తవానికి మనకు ఏ ఏ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం అవసరమో ఆయా రంగాలలో విదేశాలు ఎన్నడూ మనకు సహకరించవు. ఉదాహరణకు చెప్పాలంటే, ఒకసారి మన దేశానికి క్రయోజెనిక్ ఇంజన్ అవసరం వచ్చింది. అమెరికాలోని కంపెనీలన్నింటితోనూ ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి. అందుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి ఏమాత్రం ఇచ్చేది లేదని అమెరికా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. నిరాశతో వెనుదిరిగిన భారతదేశం సోవియట్ యూనియన్ను ఆశ్రయించింది. సోవియట్ యూనియన్కు చెందిన గ్లోబ్ కాస్మోస్ అనే ఒక ఏజెన్సీతో భారతదేశం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. క్రయోజెనిక్ ఇంజన్కి సంబంధించిన టెక్నాలజీని భారతదేశానికి అందించడానికి సిద్ధపడింది రష్యా ప్రభుత్వం. దానితో పాటుగా తక్కువ ధరకే క్రయోజెనిక్ ఇంజన్లను విక్రయించడానికి కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నంతలోనే అమెరికా కంపెనీల నుంచి, అమెరికా ప్రభుత్వం నుంచి భారతదేశంపై అందుకు వ్యతిరేకముగా ఒత్తిడి పెరిగింది. మొదట భారతదేశానికి అవసరమొచ్చి అమెరికాను అడిగినప్పుడు ఆ దేశం ఇవ్వలేదుగాని, తరువాత మనం రష్యా నుంచి ఆ టెక్నాలజీని అందుకోవడానికి ప్రయత్నించి అందుకు సర్వమూ సన్నద్ధమైన తరుణంలో అమెరికా మోకాలడ్డింది. సూపర్ కంప్యూటర్ విషయంలోనూ సరిగ్గా ఇదే విధంగా జరిగింది. అమెరికా ప్రభుత్వంగాని, అమెరికాలోని ఏ కంపెనీగాని
మనకు సూపర్ కంప్యూటర్ ఇవ్వడానికి అంగీకరించలేదు. దానితో భారతదేశానికి చెందిన శాస్త్రజ్ఞులే రాత్రింబవళ్లు శ్రమించి పూర్తిగా దేశీయమైన సూపర్ కంప్యూటర్ను తయారుచేశారు. పరం అన్న పేరుతో తయారైన ఆ మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ మన శాస్త్రజ్ఞుల కృషి ఫలితమే. శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో మన దేశం ఎంతటి ప్రగతిని సాధిస్తోందో అదంతా మన దేశపు శాస్త్రజ్ఞుల ప్రతిభకు తార్కాణం. వాస్తవికంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందించడానికి మన దేశపు శాస్త్రజ్ఞులే రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అంతేగాని ఏ దేశం నుంచి మనకు సాంకేతిక పరిజ్ఞానం అందదు. నిజానికి ఏ దేశమూ మరో దేశానికి తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనుకోదు. కాబట్టి విదేశీ కంపెనీలు మనకు సాంకేతిక పరిజ్ఞానాన్నందిస్తాయని గాని, నాణ్యమైన ఉత్పత్తులనందిస్తాయని గాని మనలో నెలకొని ఉన్న భ్రమ నుంచి మనం బయటపడవలసిన అవసరం ఉంది. నేడు మనం మళ్లీ విదేశీ కంపెనీల బానిసత్వంలోకి చొచ్చుకుపోతున్నాం. నాడు ఒక్క ఈస్టిండియా కంపెనీ మాత్రం ఉండింది. అటువంటివి నేడు 4,000 విదేశీ కంపెనీలు మన దేశంలో పనిచేస్తున్నాయి. ఆంగ్లేయుల కాలంలో మనం కేవలం భౌతికంగా మాత్రమే బానిసలం. కాని నేడు మానసికంగా కూడా బానిసత్వంలో కూరుకుపోతున్నాం. నేటి ఈ క్రొత్త బానిసత్వం నుంచి మనము తప్పకుండా బయటపడాలి. మనము ఈ క్రొత్త బానిసత్వం నుంచి బయటపడడానికి ఏకైక మార్గం స్వదేశీయత. ఇది కాక బానిసత్వం నుంచి బయటపడడానికి మరో మార్గమే లేదు. ఈస్టిండియా కంపెనీ యొక్క బానిసత్వం నుంచి మన దేశాన్ని బయటపడవేయడానికి 1905లో స్వదేశీయత ఉద్యమం, జాతీయోద్యమం ప్రారంభమైంది. ఆంగ్లేయులచే చేయబడిన బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభించబడింది. ఈ జాతీయోద్యమ స్ఫూర్తితో దేశంలోని ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ విదేశీ వస్తువులను తగులబెట్టడం ప్రారంభించారు. భారతీయులు విదేశీ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించారు. ఈ స్వదేశీ ఉద్యమం మన దేశ ప్రజల చేతనలోకి ఎంత లోతుగా చొచ్చుకునిపోయిందంటే మహిళలు, పిల్లలు, యువకులు, విద్యార్థులు అందరూ ఈ ఉద్యమంలోకి దుమికారు. విదేశీ ఉత్పత్తులను అమ్మే దుకాణాల దగ్గర మహిళలు, పిల్లలు సత్యాగ్రహం చేసేవారు. నవయువకులు ఆ దుకాణాల ముందు నిలబడి ఉండేవారు. విదేశీ ఉత్పత్తులను కొనుగోలు చెయ్యడానికి వెళ్లేవారు ఒక్కొక్కరిని వారు అభ్యర్థనపూర్వకముగా వారించేవారు. ఇంత చేసినా ఆ వ్యక్తి ఆ విదేశీ ఉత్పత్తులను కొన్నట్లయితే ఈ సత్యాగ్రహులైన నవయువకులు వారి దగ్గరినుంచి తిరిగి ఆ వస్తువులను కొని బాహాటంగా తగులబెట్టేవారు. అంత దృఢమైన పట్టుదలతో ఈ జాతీయోద్యమం మన దేశంలో ప్రారంభమైంది. స్వదేశీ ఉద్యమం ఎంత తీవ్రతరమైందంటే జనులు చక్కెర తినడం మానివేశారు. ఎందుకంటే ఆ కాలంలో చక్కెర ఇంగ్లండ్ నుంచి వచ్చేది. బెంగాల్లో మిఠాయిలు తయారు చేసేవారు ఎందరో ఈ చక్కెరతో మిఠాయిలను తయారు చేయడమే మానివేశారు. క్షురకులు బ్లేడునుపయోగించి క్షౌరకర్మను చేయడం మానివేశారు. ఎందుకంటే ఆ కాలంలో బ్లేడ్లు ఇంగ్లండ్ నుంచే వచ్చేవి. ఏ వివాహంలో వరుడు కాని వధువు కాని విదేశీ వస్త్రాలను ధరించి ఉండేవారో అటువంటి వివాహాలను చెయ్యడానికి పండితులు, పురోహితులు అంగీకరించేవారు కాదు. ఎందరో తమ ఇళ్లలో ఇంగ్లండులో తయారై భారతదేశంలో అమ్మబడుతున్న ఉప్పుని కూడా ఉపయోగించడం మానివేశారు. ఈ స్వదేశీ ఉద్యమం దేశమంతటా ప్రజలను పురిగొల్పింది. ఈ ఉద్యమం ఫలితంగానే 1911లో ఆంగ్లేయులు బెంగాల్ విభజన ప్రతిపాదనను వెనుకకు తీసుకోవలసి వచ్చింది. భారతదేశంలో ఆపై జరిగిన స్వాతంత్ర్యోద్యమాలన్నింటికీ బీజం ఈ స్వదేశీ ఉద్యమమే. ఇటువంటిదే మరొక ఉదాహరణగా జపాన్ను చెప్పుకోవచ్చు. 2వ ప్రపంచ యుద్ధంలో అమెరికా హిరోషిమా మరియు నాగసాకిలపై అణుబాంబు ప్రయోగం చేసి సర్వనాశనం చేసింది. 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. విశ్వంలోనే అత్యధిక రుణగ్రస్త దేశంగా జపాన్ పిలువబడింది. ఈ దుస్థితి నుంచి బయటపడడానికి జపాన్ వాసులలో స్వదేశీయత యొక్క ప్రాధాన్యతను ప్రచారం చేయడం జరిగింది. జపనీయులలో స్వదేశీయతను జాగృతం చేయడంలో టాగుచి అన్న వ్యక్తి ప్రధాన పాత్ర పోషించాడు. 1965 తరువాత జపాన్ ముఖచిత్రం మారుతూ వచ్చింది. ఒకనాడు ప్రపంచంలోనే ఎక్కువ రుణములున్న దేశంగా పిలువబడిన జపాన్ తిరిగి తన కాళ్లపై తాను నిలబడి ఒక స్వాభిమానంతో ఎదిగింది. ఈరోజు మన ముందు కనిపిస్తున్న జపాన్ అక్కడ విజయవంతమైన స్వదేశీ ఉద్యమానికి ప్రమాణం. జపనీయులు నేటికీ విదేశీ ఉత్పత్తులను బహిష్కరిస్తారు. జపాన్ దేశంలో గొప్పగా ప్రకృతి వనరులేవీ లేవు. అయితే జపాన్ దేశీయులలోని జాతీయ నిష్ఠ, దేశభక్తి, ఆత్మగౌరవం వాటివల్లనే నేడు జపాన్ ఈ స్థితికి వచ్చింది. రష్యాలో కూడా ప్రస్తుతం ఈ స్వదేశీయత ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. రష్యాలో అయితే రాష్ట్రపతే స్వయంగా తన ప్రభుత్వంతో పాటుగా ఈ ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను గత 6-7 ఏళ్లలో బహుళజాతీయ సంస్థలు దారుణంగా నాశనం చేశాయి.
గతంలో రష్యా అధ్యక్షుడిగా వ్యవహరించిన మిఖాయిల్ గోర్బచేవ్ ప్రపంచీకరణ, ఉదారీకరణల పేరుతో 90వ దశకంలో సోవియట్ ఆర్థిక వ్యవస్థను బహుళజాతీయ సంస్థలకు అప్పజెప్పాడు. దాని ఫలితంగానే ఒకప్పటి శక్తిసంపన్నమైన దేశం నేడు దిక్కుమాలిన దేశంగా తయారైంది. నేటి రష్యాను ఈ దుర్గతి నుంచి బయటపడవేసేందుకు రష్యా అధ్యక్షుడు బోరిస్ యెల్సిన్ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అమెరికాలో కూడా 18వ శతాబ్ది ప్రారంభంలో స్వదేశీ ఉద్యమం కొనసాగింది. చరిత్రకారుడైన ఫాక్నర్ అమెరికాలో కొనసాగిన స్వదేశీ ఉద్యమాన్ని గురించి ఇలా వ్రాశాడు: ఆంగ్లేయులతో అమెరికన్ల యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అమెరికన్లు ఆంగ్లేయుల ఉత్పత్తులను బహిష్కరించారు. అంతకు పూర్వం ఇంగ్లండ్లో తయారైన ఉన్ని మరియు నూలు వస్త్రాలు అమెరికాలో ఎక్కువగా అమ్ముడుపోతూ ఉండేవి. ఈ వస్త్రాలను పెద్ద సంఖ్యలో అమెరికన్లు బహిష్కరించారు. అందుకుగాను పెద్ద సంఖ్యలో అమెరికన్లు మేము గొర్రెమాంసం తినము అని శపథం చేశారు. గొర్రెమాంసాన్ని అమ్మేవారి దగ్గరనుంచి దానిని కొనకూడదని వారు దృఢంగా నిశ్చయించుకున్నారు. తద్వారా గొర్రెలు వస్త్రాల తయారీకిగాను సంరక్షించబడాలని వారి ఉద్దేశ్యం. ఎందరో మహిళలు అమెరికాలో కుటీర పరిశ్రమల్లో వస్త్రాలు తయారు చేయడం ప్రారంభించారు. అమెరికాలోని గొప్ప ధనవంతులు కూడా తమ ఇంట తయారైన వస్త్రములనే ధరించడం ప్రారంభించారు. అమెరికన్లు లావుపాటి ఖద్దరు వస్త్రాలను ధరించడం ప్రారంభించారు. ఆంగ్లేయుల వస్త్రాలను బహిష్కరించడం ప్రారంభించారు. ఇదే స్వదేశీ ఉద్యమాన్ని అమెరికన్లు తరువాతి కాలంలో సాయుధ పోరాటంతో జోడించారు. ఆంగ్లేయులతో జరిగిన యుద్ధంలో అమెరికా విజయాన్ని సాధించింది. ఇక అలా అభివృద్ధి చెందుతూ వచ్చిన అమెరికా ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో మనం చూడవచ్చు. ఈ ఉదాహరణలతో మనకొక విషయం స్పష్టమవుతుంది: ఎప్పుడైనా ఏదైనా దేశం దారుణంగా ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సంకట పరిస్థితుల్లో చిక్కుకుపోతే ఆ దుర్గతి నుంచి దేశాన్ని బయటపడవేసేందుకు దేశ ప్రజలందరూ స్వదేశీయతనే పాటించవలసి ఉంటుంది. 1905లో భారతీయులు పాటించిన స్వదేశీయత ఉద్యమాన్నే మనం నేడు తిరిగి ప్రారంభించవలసిన అవసరం ఉంది. అందుకుగాను విదేశీయ, బహుళజాతీయ సంస్థల ఉత్పత్తులను మనం బహిష్కరించవలసి ఉంటుంది. మనం మన జీవితంలో సాధ్యమైనంత ఎక్కువగా స్వదేశీ కంపెనీల ఉత్పత్తులనే ఉపయోగించాలి అని సంకల్పబద్ధులం కావలసి ఉంటుంది. మన జాతి యొక్క నవనిర్మాణం కోసం మన సంస్కృతి మరియు మన భాషల విషయంలో మనం గర్వించవలసి ఉంటుంది. మన విలువలను, మన పరంపరను మనం గౌరవించాలి. పూర్తిగా స్వదేశీయతపైనే ఆధారపడిన జీవన విధానాన్ని పెంపొందించుకోవాలి. మీమీ జనావాసాలు, మీమీ గ్రామాలు, మీమీ నగరాలలో స్వదేశీయతకు సంబంధించిన భావజాలాన్ని సాధ్యమైనంత ఎక్కువగా ప్రచారం చేయాలి. విదేశీ కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించడానికిగాను జనులను ఉత్తేజపరచాలి. ఎంతో దారుణమైన బానిస శృంఖలాలను కూడా విచ్ఛిన్నం చెయ్యగలిగే డైనమైట్ వంటిది బహిష్కరణ. ఆజాదీ బచావ్ ఆందోళన్ గత 8 ఏళ్లుగా విదేశీ బహుళజాతీయ సంస్థల ఉత్పత్తులను బహిష్కరించడమే ఏకైక లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంది. దేశంలో వినూత్నమైన, విలువైన స్వాతంత్ర్యాన్ని తిరిగి తెచ్చేందుకుగాను ఈ ఆజాదీ బచావ్ ఆందోళన్, ఈ స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకుందాం అన్న ఉద్యమం కంకణబద్ధమయ్యుంది.